Um, Purnamidam Purnamidam Purnam Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate Om Shanti 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 Asato ma Sadgamaya Tamaso ma Jyotirgamaya Mrityorma Amritangamaya Om Shanti Shanti Shanti. Roderick, astrologyలో మనం చదువుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే ఇక్కడ 3 క్రాసెస్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో మనం ది క్రాస్ ఆఫ్ ది క్రూసిఫైడ్ క్రైస్ట్, ద ఫిక్స్డ్ క్రాస్ గురించి మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ విషయాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ క్రాస్ ఆఫ్ ది క్రూసిఫైడ్ క్రైస్ట్ గురించి మనం చెప్పిన విషయాలు ఏంటంటే ఫిక్స్డ్ క్రాస్ గురించి. దిస్ ఇస్ ద క్రాస్ imposed of the 4 energies which condition the life of the man who is first a probationary disciple and then an accepted or a pledged disciple. వీడు ప్లెడ్జెడ్ డిసైపుల్గా ఉన్నటువంటి వాడు. వీడు క్రూసిఫైడ్ క్రైస్ట్ ది ఫిక్స్డ్ క్రాస్లో ఉన్నటువంటి వాడు ఒక చక్కగా యాక్సెప్టెడ్ అయి ఉన్నటువంటి వాడు డిసైపుల్. వీడు ఇక్కడి నుంచి వీడు ఇనిషియేషన్ స్టేజ్కి వీడు ఫిక్స్డ్ క్రాస్లో వీడు పురోగాభివృద్ధి సాధించడం అటువంటిది ఉంటుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమని చదువుకున్నామంటే it is the outstandingly the cross of the soul. The man who is upon the fixed cross is becoming increasingly aware of its direction and influence and does not respond so blindly as does the man upon the mutable cross. He does not mount that cross of right direction in a technical sense, and he has attained some measure of soul contact and has had some touch of illumination and of spiritual intuition, no matter how fleeting that touch may have been. వీటిలో ఊరినే మనలాగా ఏదో 10 మంది చెప్పారు కాబట్టి 10 మంది వెళ్తున్నారు కాబట్టి అలా చేసేయడంగా ఉండదు. వీటిలో చక్కగా లోపల పరమాత్మని లేదా అంతర్యామిని దర్శించుకుంటాడు. ఆయన ఎలా ఉన్నాడు, ఎలా ఆయన సకల జీవుల్ని ఎలా కాపాడుతున్నాడు, ఏమిటి అంటే చక్కగా దర్శించుకుంటాడు. చక్కగా అది ప్రధానంగా కలిగి ఉంటాడు. అంటే మనలాగా ఏదో సోమవారం కాబట్టి సూర్యుడికి అభిషేకం చేసేయాలి, మంగళవారం కాబట్టి ఈరోజు హనుమంతుడికి పూజ చేసేయాలి, లేకపోతే హనుమంతుడు మన చెప్పించేస్తాడు, ఇలాంటి భావాలన్నీ ఇంట్లో ఉండవు. అసలు ఫిక్స్డ్ క్లాస్లో ఉంటుంది వాడికి అది. సో హీ డస్ నాట్ మౌంట్ దిస్ క్రాస్ ఆఫ్ రైట్ డైరెక్షన్ అన్నారు. అంటే ఇన్ ఎ టెక్నికల్ సెన్స్ అండ్ హీ హాజ్ అటైన్డ్ సమ్ మెజర్ ఆఫ్ soul contact. The cross of right direction, he does not mount this cross of right direction. 10 మంది చేస్తున్నారు కాబట్టి చేసేయడం అటువంటిదిగా ఉండదు ఎక్కువ కూడా. అది ఇక్కడ ప్రధానంగా. It is the cross of fixed vision and of that immovable intent which draws the man from points of light to blazing solar radiance. So he is having fixed vision and of that immovable intent. ఫిక్స్డ్ విజన్ ఉంటుంది, వీడికి ఇమ్మూవబుల్ ఇంటెంట్ ఉంటుంది. సో వాడిలో ఆ వెలుగును వీడు దర్శించుకుంటాడు. పరమాత్మ యొక్క వెలుగును వీడు దర్శించుకుని ఆ వెలుగు వీడిలో రేడియన్స్ క్రియేట్ చేసేట్టుగా వీడు చేసుకుంటాడు సాధన. మాస్టర్ సివి గారు నమ్ముకున్నటువంటి వాడు పరిపూర్ణంగా ఆయనని ఇదైపోతాడు. ఆయన శరణాగతి చెంది వీడు ఉంటాడు ఇక్కడ భూమి మీద. అయితే కాసేపు మాస్టర్ సివి అనడం, కాసేపు ఏదో వెంకటేశ్వర స్వామి ఇలా ఉండదు వీడు ప్రేయరు. అది ఇక్కడ పరిపూర్ణంగా ఒక్కొక్క దాన్ని వీడు నమ్ముకుని అలా ఉండిపోతాడు లైఫ్లో. అది ఉండాలి ఎప్పుడు కూడా.
illumination and of spiritual intuition, no matter how fleeting that is. I am the man upon the fixed cross says, I am the soul, and here I stand. You know, చక్కగా తెలుసుకొని ఉంటాడు, I am the soul and where I stand. And here I stand. Naught shall remove my feet from off the narrow place whereon I stand. ఏ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే వీడికి భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి ఎక్కడా అసలు జరగదు. అంత వాడు అయిపోయి నువ్వు చనిపోతున్నావు, నువ్వు అట్లా కాదు ఇలా నువ్వు కాళ్ళు పట్టుకో, అసలు పట్టుకోడు. ఆయన మీద భక్తి అస్సలు జరగదు, అలా నిలబడిపోతుంది. I face the light, I am the light, and in that light shall I see light. I face the light. వీడికి ఆ వెలుగు దర్శనం అయింది, మాస్టర్ శ్రీ గారిలో ఉన్నటువంటి వెలుగు వీడికి దర్శనం అయింది. I face the light and I am the light. దగ్గర వీడు నేను వెలుగుతో నేను ఒకడిని, వెలుగులో వెలుగు నాలో ఉంది. ఆ వెలుగు దర్శించడమే పరిపూర్ణంగా సాధన అంటుంటిది చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇది కలిగి ఉంటుంది ఫిక్స్డ్ క్లాస్ వాడు. It is the cross whose four energies blend with and transmit the energies of the solar system itself. This it can do because the man upon the fixed cross is becoming increasingly conscious of issues which are larger than himself. Transmit the energies of solar system. ఇవన్నీ కూడా వీటిలో క్రాస్ అంటే ఏంటంటే 4. ఈ 4గా ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా చక్కగా తెలుసుకుంటాడు. సోలార్ సిస్టంలో ఎనర్జీస్ అన్నీ కూడా 4గా ఉన్నాయి. అంటే చోట్ల ఎనర్జీస్ అంటే 4గా దిగి వస్తున్నాయి, అది చూస్తాడు. అంటే పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి, ఈ 4టిగా ఉన్నటువంటి తత్వాన్ని చూసుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా. సృష్టిలో ప్రతిదీ కూడా 4గా ఉంటుంది అంటే విషయం తెలుసుకుంటూ ఉంటాడు. The man upon this it can do because the man upon the fixed cross is becoming increasingly conscious of issues which are larger than himself, more engrossing than his previous interests, and which concern humanity in its relation to the solar forces and not just to the planetary forces. Solar forces తో వీడు అనుసంధానం చెందుతాడు. అంటే సృష్టిలో కొంచెం హయ్యర్ స్టెప్కి వెళ్ళినవాడు అవుతుంది. ప్లానెటరీ ఫోర్సెస్ అంటే కొద్ది గొప్ప వీడు ఎలా ఉన్నాడు, వీడు ప్లానెట్ ఎలా ఉంటుంది అంతే కదా. సోలార్ ఫోర్సెస్ అంటే ప్లానెట్కి ఎనర్జీస్ అన్నీ అందిస్తూ ఉన్నటువంటి దానితో వీడు ఆ వెలుగును వీడు దర్శించడానికి వీడు సాధన చేసుకుంటూ ఉంటాడు. సోలార్ ఫోర్సెస్ అది. సో సోలార్ ఫోర్సెస్కి దగ్గరగా వీడు ఆ ఎనర్జీస్ని వీడు పొందడానికి వీడు సాధన అటువంటి సాగుతుంటుంది. అండ్ నాట్ జస్ట్ ద ప్లానెటరీ ఫోర్సెస్, he is becoming sensitive to a larger whole. అంటే he is becoming sensitive to a larger whole అంటే సోలార్ సిస్టమ్ సోలార్ ఏంజల్స్ నుంచి వస్తున్నటువంటి ఎనర్జీస్ ఏమిటి, వాటిని వీడు దర్శించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు వీడు చేసి పెట్టుకుంటాడు. అంటే సాధన అంటే చేసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ వీడు కళ్ళు మూసుకుంటూ కూర్చుంటున్నప్పుడు వీడు ఫస్ట్ ప్లానెటరీ ఎనర్జీస్ వీడి ఎనర్జీస్ కొంత సాధనానికి ఇవి అవి ట్యూన్ అప్ అవుతాయి. సో ప్లానెట్ సెంటర్ ఎలా ఉంటుంది ఏంటి, వీటిలో అలాంటివి ఉండడం, అలాంటి భావనలు, ఇదంతా కొంతవరకు ఒకటిగా ఉంటుంది. ఇంకొంచెం సాధన బాగా సాగుతున్నప్పుడు ఇప్పుడు సూర్యుడి నుంచి అందుతున్న ఎనర్జీస్ ఏమిటి అంటే దాంతో అనుసంధానం చెప్తారు. నెక్స్ట్ లెవెల్ సోలార్ లెవెల్లో ఉండేటువంటి రహస్యాలకి దర్శనం అవుతుంది. అది ఫిక్స్డ్ క్లాస్లో ఉంటుంది వాడికి. మొదట మ్యూటబుల్ క్లాస్లో ఉంటున్నాడు ఈజ్ ఏ డిసైపుల్. ఫిక్స్డ్ క్లాస్ వచ్చిన వాడికి వీడికి యాక్సెప్టెడ్ డిసైపుల్ అవుతాడు. ఈ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఇదంతా కూడా జరుగుతుంటుంది. లార్జర్ హోల్, the energies of this cross sensitive to evoke a response until the time of the third initiation. The 4 arms of the cross are Taurus, Leo, Scorpio, and Aquarius. The 4 arms of this cross, ఇక్కడ 4 క్రాస్ చెప్పారు కదా. ఇందులో ఏమంటే ఫిక్స్డ్ క్రాస్లో ఉండేటువంటి రాసులు ఇవి 4. It is called the fixed cross because the man is stretched upon it by the directed choice and immobile intent of his soul. His a directed choice and immobile intent of his soul. From that decision
there is no turning back. Immovable intent of his soul. He will not move from his soul. అంటే సోల్ వీడు ఒకటైపే ఉంటాడండి చక్కగా. ఈ రెండు మొత్తం పర్ఫెక్ట్ ఇదైపోయి ఉంటాడు. సోల్ గాడు పర్ఫెక్ట్గా అయిపోతాడు ఫిక్స్డ్ క్లాస్లో. ఇమ్మూవబుల్ ఇంటెంట్ ఆఫ్ ది సోల్ అనేసి కదా. ఫ్రమ్ దట్ డెసిషన్ దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్. ఇక్కడ ఉన్నటువంటి వాడు వీడు ఎక్కడ కూడా మళ్ళీ దిగజారిపోవడం అంటున్నది ఉండదు ఫిక్స్డ్ క్లాస్కి వెళ్ళినటువంటి వాడు. నెక్స్ట్ ఇస్ ద క్రాస్ ఆఫ్ ది రైజన్ క్రైస్ట్, ద కార్డినల్ క్రాస్. This is the cross whereon, under the occult paradox and in time and space, the spirit is crucified. Its four energies govern and direct the soul as it moves forward upon the path of initiation. Necessarily, as it deals with an exalted state of consciousness, there is but little I can say and this cross except the vaguest generalities. సో వీడు ఎప్పుడైతే కనుక కార్డినల్ క్రాస్లోకి ఎంటర్ అవుతాడో, కార్డినల్ క్రాస్లోకి వచ్చినటువంటి వాడు ది అకల్ట్ పారాడాక్స్ అండ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ద స్పిరిట్ ఈస్ క్రూసిఫైడ్. స్పిరిట్ ఆస్పెక్ట్ ఏదైతే భగవంత్ తత్వం ఏదైతే ఉందో అది జీవుడిలో క్రూసిఫై అయిపోయి ఉంది. సో ఆ క్రూసిఫై అయిపోవడం అంటే ఏంటంటే జీవుడుగా మాత్రమే అది వ్యక్తం అవడం, పరమాత్మగా వ్యక్తం అవడం అన్నటువంటిది లేదు. భగవంతుని క్రూసిఫై చేసేసారు. సృష్టిలో 3 మేకులు వేసి కొట్టేశారు. ఆ 3 మేకులనే సత్వము, రజస్సు, తమస్సుగా చెప్తారు. అందుగురించి 3 మేకులు వేసి భగవంతుడు అనేటువంటి వాడిని సృష్టిలో క్రూసిఫై చేసేసారు. గురించి మనకు ఎక్కడో కూడా సృష్టియే కనబడుతుంటుంది కానీ భగవంతుడు ఎక్కడా కనబడదు. ఈ క్రూసిఫికేషన్ అనేటువంటిది 3గా జరుగుతుంది. మ్యాటర్ ఆస్పెక్ట్లో ఒక క్రూసిఫికేషన్ అయిపోయింది, సోల్ ఆస్పెక్ట్లో ఒక క్రూసిఫికేషన్ అయిపోతుంది, స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే భగవత్ తత్వం సృష్టిలో తత్వముగా ఉన్నటువంటిది కూడా క్రూసిఫై అయిపోయి ఉంటాడు. సో 3 ఆస్పెక్ట్స్లో ఇది క్రూసిఫికేషన్ అనేటువంటి జరిగింది. అది చెప్తున్నాను. ఇప్పుడు కార్డినల్ క్రాస్ లెవెల్లో క్రూసిఫికేషన్ అనేటువంటి జరిగినటువంటి వాడు స్పిరిట్ ఇస్ క్రూసిఫైడ్ అన్నారు. ఇట్స్ 4 energies govern and direct the soul as it moves forward upon the path of initiation. సో ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీస్, 4 ఎనర్జీస్ కూడా వీటిని సోల్గా ఉన్నటువంటి వాడిని ఊర్ధముగా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి, అంటే సోల్ లెవెల్లో వెళ్ళినటువంటి వాడిని స్పిరిట్ ఆస్పెక్ట్లోకి తీసుకెళ్లేటువంటి సాధన అన్నటువంటిది ఈ క్రూసిఫైడ్ అయినటువంటి తత్వం వీటికి అందిస్తుంది. సో నెసెసర్లీ as it deals with an exalted state of consciousness, there is but little I can say anent this cross except the vague generalization. It is therefore preeminently the cross of initiation and of beginnings. It concerns fundamentals, the beginning of the endless way of revelation. This is another cross of initiation and of beginnings. ఏంటంటే ఇక్కడి నుంచి ప్రయాణం అయ్యేటువంటిది వేరుగా ఉంటుంది, ఇక్కడ దాకా ప్రయాణం వేరుగా ఉంటుంది. అంటే వృశ్చిక రాశి దాటి ధనుసు రాశిలోకి వచ్చినటువంటి వాడి ప్రయాణం ఒకటి. వృశ్చిక రాశిలో ప్రయాణం ఒక రకంగా ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ అంటుంటుంది, అక్కడ కంప్లీట్ అయిపోతుంది. ధనుసు రాశి నుంచి వీడి ప్రయాణం కొంచెం వేరుగా. మామూలు 1 to 8 మేషం నుంచి వృశ్చికం దాకా వీడు అసలు సాధకుడు అని పనికొస్తాడా లేదా అంటుంటే ఇక్కడ తెలిసిపోతుంది. వన్స్ హీ ఎంటర్స్ ఇంటు ద కార్డినల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్గా ఉన్నటువంటి వాడు ఫిక్స్డ్ క్రాస్గా పనికొస్తాడా లేదా అంటుంటే ఇక్కడ తెలిసిపోతుంది. ఒక్కసారి ధనుసు రాశిలోకి వచ్చిన తర్వాత వీడు అంటే ప్లెడ్జ్ డిసైపుల్ అయిపోతాడు. ఇక్కడ పరమాత్మను చేరడం, మేనంలో ఉంటుండే పరమాత్మను చేరడం వీడికి గమ్యంగా కలిగి ఉంటాడు. సో అలా ఉంటున్నటువంటి వాడు preeminently the cross of initiation and of beginnings అన్నారు ఇక్కడ. It concerns fundamentals. Fundamentally, the beginning of the endless way of revelation. It is an endless way of revelation. ఇది శాశ్వతమైనటువంటి తత్వాన్ని చేరడానికి చేసేటువంటి సాధన. ఇది రెవల్యూషన్, పర్మనెంట్ endless way of revelation, which stands when nirvana is entered and for which all the previous energies of the path of evolution have been but preparatory. ఈ స్థితికి రావడానికి వీడిని ప్రిపరేషన్గా వీడిని తయారు చేస్తారు. ఈ స్థితికి ఇక్కడికి వచ్చినటువంటి వాడు పైన ఉన్నటువంటి దాన్ని చేరడానికి ఇక్కడ ఇంకా ఆగదు. ఇక్కడ ఫ్లైట్ ఒకసారి
ముందు ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఫ్లైట్ ఎక్కడ ఇదంతా జరుగుతుందండి. ఇక్కడి నుంచి దుబాయ్ ఎక్కడో మధ్యలో ఆపుతారు ఒకసారి కాసేపు. ఇంకా అక్కడ స్టార్ట్ అయిందంటే ఇంకా మళ్ళీ ఇంకా ఆగడం ఉండదు. డైరెక్ట్గా వీడు గమ్యం ఎక్కడో అక్కడ ఆపుతాడు. ఇంకా మధ్యలో ఇంకా ఆగడం ఉండదు. వీడు అక్కడ దాకా వీడు నిలబడగలడా లేదా అంటుండేది ఇక్కడ ఆపి చూస్తారు వీడిని ఒక్కసారి. వీడు ఒక్కసారి చేరిన తర్వాత ధనుసు రాశికి చేరిన తర్వాత స్ట్రైట్లీ హీ గోస్ టు మీనం. అది వీడు గమ్యంగా అయిపోతున్నారు. అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. It is therefore preeminently the cross of initiation, beginnings, and the following quotations may carry understanding and help to influence the more difficult substance, indicating the significance of this cardinal cross as a consummating influence and revealing which lies ahead of those who attain hierarchical standing. అది ఇక్కడ ఒక stanza చెప్తున్నారు. All beauty, all goodness, all that makes in the incarnation of sorrow and ignorance upon the earth may be devoted to the great consummation. సో వీడు భూమి మీద ఏదైతే వీడు పొందాడో, వీడు బాధ, దిగులు, సుఖములు ఇవన్నీ కూడా ఇక్కడ అప్పజెప్పేస్తాడండి. ఇవన్నీ కూడా ఇక్కడ దాకా తీసుకొస్తాయి వీడిని. ఇక్కడ దాకా తీసుకురావడానికే భూమి మీద వీడికి ఏర్పడేటువంటి అన్ని మీ ఇష్టం ఏవైనా రాసుకోండి, కష్టాలు రాసుకోండి, సుఖాలు రాసుకోండి, ఏవైనా సరే వీడిని ఇక్కడ తీసుకొచ్చి వదులుతాయి. ఇక్కడ వదిలిన తర్వాత ఇంక వీడు డైరెక్ట్ ఫ్లైట్ పట్టుకుంటాడండి ఇంకా అక్కడ చేరడానికి. ఇక్కడ దాకా చేరడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కొందరికి సుఖాలు ఇచ్చి భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చి వదిలేస్తారు వాడిని. కొందరికి కష్టాలు పెట్టి తీసుకొచ్చి వదిలేస్తారు ఇక్కడికి. కొందరికి అయోమయమైనటువంటి పరిస్థితులు అలా వాడిని లాగేస్తాడు. అన్నిట్లోంచి వీడిని అలా కాపాడబడి ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగుతారు. ఫ్లైట్స్ అందరూ ఇక్కడ దిగుతారు మొత్తం, ఎటువంటి వాడైనా సరే. ఎట్లా మీరు తీసుకున్నా సరే కొన్ని సుఖాలను ఇస్తూ భగవంతుడు అలా వీడిని నీవే తపైత పరం పెరుగుని అన్ని చేస్తాడు. ప్రతివాడికి కష్టాలు మాత్రమే ఇచ్చి వాడిని తీసుకుంటాడని అనుకోకర్లేదు. సో పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి జీవితం ఇస్తాడు కొందరికి. అలా వాడు ఏది పడితే అది బంగారం. ఈ బంగారం ఇదంతా ఇంత పడితే ఇంత బంగారం వస్తుందంటే ఇదంతా ఇది అన్నట్టుగా వాడు అనుకుంటాడు. పూర్తిగా ఆయనకి ఇచ్చేస్తుంటాడు అంతే. ఆ స్థితిలో వాడు వచ్చి ఇక్కడ ఆగుతాడు. వాడి ఫ్లైట్ కూడా ఇక్కడ ఆగుతాడు. కొందరికి రోజు గడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిరోజు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారాలు దొరకక ఇలా సతమతం అయిపోతూ ఉన్నటువంటి వాడు వచ్చి ఇక్కడ దిగుతాడు ఇంకా ఫైనల్గా. ఎందుకంటే ఆయన పట్టుకోవడం తప్పితే ఇంకో మార్గం లేదు మనకి అంటుండేది జీవితంలో ఎక్స్పీరియన్స్ అయిపోయి ఏది వచ్చినా ఏం జరిగినా సరే ఆ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే మన మార్గం అంటుండేది వాడు ఉంటాడు. ఆ వాడు కూడా వచ్చి ఇక్కడ అవుతుంది. వాడి ఫ్లైట్ కూడా వచ్చి ఇక్కడ అవుతుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ అవుతారు. అది then where the lords of compassion shall have spiritually civilized the earth and made of it a heaven, there shall be revealed to the pilgrims the endless path which resides in the heart of the universe, which reveals the heart of the universe. సో ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్ అన్నారు, ఒక యాత్రికుడు. వీడు ఎటువంటి యాత్ర చేస్తున్నాడు? ఒక తీర్థయాత్ర చేస్తున్నాడు. అంటే ఇక్కడి నుంచి వీడు చేసేటువంటిది అంతా కూడా పరిపూర్ణంగా వీడు హార్ట్ ఆఫ్ ది దీనిలోకి వీడు వెళ్తాడు. సృష్టిలో ఈ సౌరమండలానికి హార్ట్ ఒకటి ఉంది, దాంట్లోకి వీడు చేరతాడు. అండ్ ఎండ్లెస్ పాత్ విచ్ రీచెస్ టు ది హార్ట్ ఆఫ్ ది యూనివర్స్. ఎండ్లెస్ పాత్ అంటే దీనికి అంటే ఎన్నాళ్ళు ఈ ప్రయాణం చేయాలండి, ఎన్ని రోజులు చేస్తే మనం గమ్యం చేరతాం అంటున్నది ఉండదు. ప్రయాణం చేస్తూ ఉండడమే మార్గం, సాధన చేస్తూ ఉండడమే దీనికి మార్గం. కానీ ఎన్నాళ్ళు చేయాలి అంటున్న ప్రశ్న ఇక్కడికి వచ్చిన వాడికి ఉండదు. చేస్తూ ఉండడమే అంతే. నువ్వు అనేటువంటిది అంటే పరమాత్మ నుంచి వేరుగా నీకు గుర్తింపు ఉంటూ ఉన్నంత వరకు నువ్వు చేస్తుండడమే. ఇక పరమాత్మలో నువ్వు ఒక్కడైపోయిన తర్వాత ఇక నువ్వు చేస్తున్నావు అంటున్న భావం నీలో నిలబడదు. కాబట్టి అది అలా సాగుతుంది. అది అక్కడ దాకా నువ్వు చేస్తుండడం. సో హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ అన్నారు. మ్యాన్ then no longer man will transmitted nature and impersonality, yet consciously in atonement with all enlightened ones. Man then no longer man will transcend nature and impersonality, yet consciously in atonement with the enlightened ones. చోట్ల ఉండండి లైట్ ఆస్పెక్ట్ ఒకటే ఉందండి, దానితో వీడు ఒకటిగా అయిపోవడం వీడి గమ్యం. అప్పటిదాకా వీడి సాధన అలా వెళ్ళిపోతూ ఉంటుందండి.
endless path. Help to fulfill the law of the higher evolution, of which nirvana is but the beginning. Help to fulfill the law of higher evolution. హయ్యర్ ఎవల్యూషన్ వీటిలో జరగడానికి వీడికి నిర్వాణలో వీడికి ప్రారంభం అవుతుంది సాధన. నిర్వాణ చేరడానికి సాధన అంటే మనం చేస్తుంటాం. బుద్ధిమయ లోకాల్లోకి వెళ్ళడానికి మన సాధన అంటే సాగుతుంది. అక్కడి నుంచి నిర్వాణలోకి వెళ్ళడానికి, నిర్వాణలోకి వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ నిర్వాణము, పరనిర్వాణం, మహాపరినిర్వాణం, వాటిలోకి ఇక్కడ వీడి సాధన ప్రారంభమవుతుంది. నిర్వాణలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెళ్ళేటువంటి ఫ్లైట్ వేరండి అంటున్నది అక్కడ మారుతారు. అది హయ్యర్ ఎవల్యూషన్ అంటారు. Nirvana is but the beginning. It is the cross of the widespread arms, the open heart, and the higher mind. Open heart, the widespread arms. It is the cross of the widespread arms. Cardinal class lo unnatundi arms eppudu kuda widespread ga untayi. Andu gurinchi Jesus Christ yokka bomma okati ila chetulla chapinattuga vestaru. Ante etuvanti vaadikaina sare ee hridaya samrajyamlo sthanam undani సూచించడానికి అది heart, widespread arms another. Sorry. The open heart and the spiritual mind. For those who lie upon this cross knows and enjoy the significance underlying the words omnipresence and omniscience, and one in process of unfolding the higher phases of being, which we inadequately cover by the word omnipotence. Omnipresence, omniscience, and are in process of unfolding higher phases of being. అంతా కూడా హయ్యర్ ఫేజెస్ ఆఫ్ బీయింగ్ లోకి పరమాత్మ జీవుడిని మేలుకొల్పింపడం అది జరుగుతుంది. కార్డినల్ క్లాస్లోకి వచ్చేసినటువంటి వాడికి వీడు నెమ్మదిగా ఏంటంటే ఆమ్ని ప్రెసెన్స్గా ఉన్నటువంటి వాడిని వీడు తెలుసుకుంటూ ఉండడం, ఆమ్ని సెన్స్గా ఉన్నటువంటి వాడిని దర్శించుకుంటూ ఉండడం, అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటిది గుణాత్మకముగా తెలుసుకోవడం, మన కళ్ళ ద్వారా మన చుట్టూగా ఉన్నటువంటి వాటిలో ఉన్నటువంటి రూపాలని పరమాత్మ యొక్క రూపాలుగా తెలుసుకోవడం, గుణాలుగా తెలుసుకోవడం, తత్వములుగా తెలుసుకోవడం, ఇన్ని రకాలుగా ఉన్నాడు పరమాత్మ. ఆఫ్ బీయింగ్ విచ్ వి inadequately కవర్ బై ద వర్డ్ ఆమ్నిపోటెన్స్ అన్నారు. యాక్చువల్గా ఏంటి ఆమ్నిపోటెన్స్ అంటే ఇన్ ప్రాసెస్ ఆఫ్ అన్ఫోల్డింగ్ హయ్యర్ ఫేజెస్ అన్నారు. వన్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అది in process of unfolding the higher phases of being. వీటిలో ఒక్కొక్క ఫేజెస్ ఆఫ్ బీయింగ్గా ఉన్నటువంటి వాడి అని వీడు అన్ఫోల్డ్ అవుతూ వెళ్ళడం. వీడు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాడు ఇంకొక మెట్టు ఎక్కడికి ఆయన యొక్క అన్ఫోల్డ్మెంట్ ఇంకా బాగా జరుగుతుంది. అంత వీడు మెట్టు ఎక్కుతుంటే అంటే ఒక కొండ మీద నుంచి కిందకి చూస్తే వీడు ఏమవుతాడు, మొత్తం ఒకే అన్ని లైట్స్ ఇవన్నీ ఇలా కనబడుతుంటాయి. అన్నిట్లోనూ వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు, వీటన్నిట్లోనూ ఉన్నాడు అనేటువంటి దానికి చిహ్నం అదంతా కూడా. అన్నిట్లోనూ అతీతంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? పైన కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఉన్నటువంటి వాడు వాడిని చేరుటకు వీళ్ళందరూ కూడా ప్రయాణం కడుతూ ఉంటారు. సో ఈ ప్రయాణం అటువంటిది సాగడంలో వాళ్ళందరిలోనూ ఆయన్ని చేరడానికి కావాల్సినటువంటి బీజం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ చేరడానికి పెడుతున్నారు. లేదా ఆయన చేరడానికి ఎందుకు వస్తారు? వాళ్ళందరూ ఎక్కడికో పోవాలి కదా. ఇటువంటి వాడైనా సరే ఏదో ఒక రోజుకి వాడు కొండ మీదకి వెళ్తున్నాడు కదా. అంటే ఏంటి, అటువంటి వాటిలో కూడా ఈయనకు సంబంధించినటువంటి బీజం వాడిలో కూడా ఉంది. అది చూడగలుగుతున్నావా నువ్వు అంటే ప్రశ్న కార్డినల్ క్లాస్లో అంటాడు వాడికి. ఇంత మన నీచుడు నికృష్టుడు అని మనం తిరుగుతుంటాం చేశారు కొందరిని. వాడు దరిద్రుడు అండి, వాడి గురించి మాట్లాడకండి అసలు అంటుంటాం. అటువంటి వాటిలో కూడా ఈయనది ఉంది అంటుండి చూపించడానికే ఏదో ఒక రోజు వాడు కూడా కొండకెళ్తాడు. ఆయన యొక్క తత్వం వాడిలో లేకపోతే వాడు ఎందుకు వస్తాడు కొండకి? అది ఇక్కడ చెప్తున్నారు. The energies of the cardinal cross blend with the energies to which we can give no greater name than the cosmic energy. The energies of the cardinal cross. Cardinal cross lo ఉండేటువంటి energies అన్ని కూడా cosmic energy. Even though the word is meaningless. Meaningless అంటే ఏంటంటే కార్డినల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అని చెప్పి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయాము. ఏంటి మీనింగ్లెస్? ఎందుకు అది మీనింగ్లెస్? మనకి మనం ఉన్నటువంటి స్థితికి మన చుట్టూతో ఉన్నటువంటి ఎనర్జీ దర్శించడం మనకి చాలా కష్టంగా ఉంది. కాస్మిక్ ఎనర్జీ గురించి మనం చెప్పుకోవడం అంటే ఏమిటి? ఇట్ ఇస్ ఫూలిష్. అందుకే ఇట్ ఇస్ మీనింగ్లెస్ అన్నారు. They carry the quality of the one about wisdom, about whom not may be said, and are
tinctured with the light of the 7 solar systems, of which our solar system is one. సో చోటులో ఈ కార్డినల్ క్రాస్ అంటున్నది వర్తిస్తోంది. ఈ కార్డినల్ క్రాస్ లో ఉన్నటువంటి ఎనర్జీస్ మనకి దర్శనాత్మకంగా నిలిచేటువంటివి కాదు. దే క్యారీ ద క్వాలిటీ ఆఫ్ ద వన్ అబౌట్ హూమ్ నాట్ మిస్టేక్. వాటిలో చైత్ర మండల మధ్యవర్తి నారాయణ సరస్వజ ఆ వెలుగు అనేటువంటిది కార్డినల్ క్రాస్ లో దర్శనం అవుతుంది. అది ఉంటుంది అందులో. అక్కడి నుంచి పుట్టినటువంటి 7 సోలార్ సిస్టమ్స్, అందులో మన సోలార్ సిస్టమ్ ఒకటి. ఇది తెలుసుకోండి అంటున్నారు ఆయన. Tinctured with the light of the 7 solar systems, of which our solar system is one. The scope and cycle of influence in the life of the initiate is utterly unknown even to our planet Logos. The scope and cycle of its influence in the life of the initiate is utterly unknown. అది ఏ రకంగా ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడిని అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటువంటి విషయం ఈవెన్ వీళ్ళకు కూడా ప్లానెట్ లోగోస్ కూడా తెలియనటువంటి రహస్యం అంటే అన్నారు. హూ ఇస్ హిమ్సెల్ఫ్ స్ట్రెచ్డ్ అపాన్ ఇట్స్ వైడ్ స్ప్రెడ్ ఆర్మ్స్. హూ ఇస్ హిమ్సెల్ఫ్ స్ట్రెచ్డ్. సో ది స్కోప్ అండ్ సైకిల్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద ఇనిషియేట్ ఇస్ అటర్లీ అన్నోన్ ఈవెన్ టు అవర్ ప్లానెట్ లోగోస్. ప్లానెట్ లోగోస్ ఉన్నటువంటి వాడు కూడా ఆ పరతత్వం అంటున్నది ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం తెలియకుండా ఉంది. ఎందుకు తెలియకుండా ఉంటుందంటే నారాయణ గురించి ఎవరికి తెలుస్తుంది? నారాయణుడి గురించి నారాయణుడికే తెలుస్తుంది. నారాయణ గురించి వేరే తెలియడానికి అవకాశం లేదు. బాగా తెలుసుకోండి. ఆయన గురించి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. ఎంత వేదం అయినా సరే ఆయన గురించి చెప్పేటువంటిది, కానీ ఆయన అంటే ఏంటో పరిపూర్ణ అయినటువంటిది నిలిపేది అది కూడా నిలబడదు. నారాయణ గురించి పరిపూర్ణంగా తెలియాలిట అంటే నారాయణుడికే తెలుస్తుంది, వేరే ఇంపాసిబుల్. అదనమాట, అది ఇక్కడ చెప్తున్నారు. ఈవెన్ ది ప్లానెట్ లోగోస్ హూ ఇస్ హిమ్సెల్ఫ్ స్ట్రెచ్డ్ అపాన్ ఇట్స్ వైడ్ స్ప్రెడ్ ఆర్మ్స్. సో ఇది ఈ 3 ఫేజెస్ చెప్పినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ద క్రాస్ ఆఫ్ ది హిడెన్ క్రైస్ట్. వీటిలో ఇవి ఎలా ఉంటున్నాయి ఏంటి అనేటువంటి చెప్తారు. స్పీకింగ్ జనరల్లీ దేర్ ఫర్ ద మ్యూటబుల్ క్రాస్. అది మ్యూటబుల్ క్రాస్ అనేటువంటిది ఏంటంటే ది క్రాస్ ఆఫ్ ది హిడెన్ క్రైస్ట్. మ్యూటబుల్ క్రాస్ ఏమిటి? ఒక యావరేజ్ బీయింగ్గా ఉన్నటువంటి వాడు, ఒక ఏదో మనం చెప్పుకున్నాం మన క్లాసులో కూడా, ఒక మామూలుగా సాధకుడు, అంటే నార్మల్గా రోజు పొద్దున్న పూజ చేసుకోవడం, ఏదో చేతనైతే ఎంత సేవ ఏదో చేసుకోవడం, ఏదో ఒక కుటుంబాన్ని చక్కగా పోషించుకోవడం, చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా ఉండగలడం, ఈ స్థితికి సంబంధించిన వాళ్ళంతా కూడా మ్యూటబుల్ క్రాస్లోకి చేరతారు వీళ్ళందరూ కూడా. దీని నుంచి అంటే ఒక యావరేజ్ బీయింగ్, ఒక మంచి సద్భావం కలిగినటువంటి వాడు, ఒక సేవ చేద్దాం అన్నటువంటి భావం కలిగినటువంటి వాడు, వీళ్ళందరి మీద కూడా మ్యూటబుల్ క్రాస్ పనిచేస్తుంటాయి. దీని నుంచి నెమ్మదిగా వీడు ఎవల్యూషన్లో వీడు ఈ క్రాస్ దాటి నెమ్మదిగా ఫిక్స్డ్ క్రాస్లోకి చేరతాడు. ఫిక్స్డ్ క్రాస్లోకి ఎప్పుడైతే వీడు చేరతాడో అప్పుడు వీడికి సాధన అంటున్నది అంతా కూడా సోల్ లెవెల్లో జరుగుతుంది. ఈ మ్యూటబుల్ క్రాస్లో ఉన్నటువంటి వాడు పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు, అంటే 3 కూడా ఏకం అవ్వడం వీడికి, అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ కూడా ఈ 3 కూడా ఒకటిగా నిలబడి వీడు పర్సనాలిటీ ఆస్పెక్ట్ వీడికి తెలుపబడి ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్కి లింకప్ అయి ఉండగలిగేటువంటి వాడంతా కూడా మ్యూటబుల్ క్రాస్ అండి. ఫిక్స్డ్ క్రాస్కి ఎప్పుడైతే వీడు చేరతాడో వీడు సోల్ లెవెల్లో వీడు ఉంటూ ఉంటాడు. అక్కడ వీడు సాధన అటువంటిది ప్రారంభమవుతుంది. సోల్గా వీడు లైఫ్ జీవించడం అటువంటిది జరుగుతూ ఉంటుంది. సోల్గా ఉంటున్నటువంటి వాడికి పరమాత్మ యొక్క సాన్నిధ్యంగా వీడు జీవితం గడపడం అటువంటిది ఉంటుంది. వీడికి 5 పాయింట్స్ ప్రధానంగా చెప్పారు. దీన్ని ఏమన్నారంటే లోవర్ ట్రయాడ్, స్పిరిచువల్ ట్రయాడ్గా చెప్తారు. లోవర్ ట్రయాడ్ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. 5 పాయింటెడ్ అంటే కనుక ఈ 3టికి పైన ఉండేది బుద్ధి, ఆత్మ, ఇవి 5. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ 5 పాయింట్స్గా చెప్తారు. The 3 strictly human levels of activity and the 2 superhuman అన్నారు. వాటిలో 3 హ్యూమన్ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీ అంటే మన ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్. 2 సూపర్ హ్యూమన్ అంటే బుద్ధి, ఆత్మ. ఈ 5 కూడా వీడికి దట్ ఈస్ ద లోవర్ ట్రినిటీ అండ్ ద స్పిరిచువల్ ట్రయాడ్ అన్నారు వీటిని. ఇది 5 వరల్డ్స్ ఆఫ్ హ్యూమన్ అటైన్మెంట్ అన్నారు. 5 అదే మనం అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయంగా చెప్తారు. 5 లెవెల్స్ ఆఫ్ హ్యూమన్ అటైన్మెంట్ ఇవి జరగాలి ప్రతి వాడికి. ఇవి జరిగి ఇదంతా కూడా ఫిక్స్డ్ లెవెల్లో ఇదంతా కూడా సాగుతున్నది. ఈ సాధన అంతా కూడా ఇదంతా జరిగేటప్పుడు వీడు నెమ్మదిగా మ్యూటబుల్ క్రాస్లో నుంచి ఫిక్స్డ్ క్రాస్లో వీడు స్థిరం అయిపోయాడు. వీడికి
ఇది చక్కగా వీడు ఇట్ డీల్స్ విత్ ది ఎంటైర్ లైఫ్ ఆఫ్ సోల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్ ది మ్యూటబుల్ ప్రాసెస్ ఎఫెక్టివ్లీ ఫోర్స్డ్ ద మ్యాన్ టు ది పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అండ్ ఆఫ్ డిసైపుల్షిప్. ప్యూరిఫికేషన్ డిసైపుల్షిప్లో నుంచి వీడు స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్ వీడు చేరతారు ఫిక్స్డ్ క్లాస్లో. ఇనిషియేషన్ అవుతాడు అంటే థర్డ్ ఇనిషియేషన్లోకి వీడు చక్కగా వెళ్ళిన వాడు అవుతాడు. థర్డ్ ఇనిషియేషన్ దాకా ఫిక్స్డ్ క్లాస్లో వీడి సాధన అంటే సాగుతుంటుంది. తర్వాత వీడు నెమ్మదిగా వీడు కార్డినల్ క్లాస్కి చేరతాడు. వీడు కార్డినల్ క్లాస్కి చేరేవాడికి అక్కడ మొనాడ్ ఈ సాధన ఇదంతా కూడా వీడికి ఇవ్వబడుతుంది. మొనాడ్ ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ అండ్ బ్యూటీ అండ్ దిస్ సైకిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఫాల్స్ ఇంటూ 2 stages. The one in which the monad expresses itself upon the 6 planes of manifestation. 6 planes of manifestation లో మొనాడ్ ఎలా పనిచేస్తుంది ఏంటంటే పరతత్వం అది జీవుడిలోకి దిగేటప్పటికి తత్వంగా ఉంటుంది. ఆ తత్వం 6 కోశాల్లోనే ఎలా పనిచేస్తుంది అంటే విషయం చక్కగా తెలుసుకొని ఉంటాడు. సో ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, దట్ ఈస్ ఇంటలెక్చువల్, పైన ఇంట్యూషన్, పైన మొనాడ్, ఇవన్నీ ఎలా ఇది పనిచేస్తుంది ఏంటి అనేటువంటి చక్కగా 6 planesలోనూ చక్కగా వీడు దర్శించుకుని మొనాడ్ అనేటువంటి సాధన వీడు ప్రధానంగా కలిగి ఉంటాడు. వీడు కార్డినల్ క్లాస్కి వెళ్ళాడు వీడు. సో దాన్ని ఏమన్నారంటే 6 planes ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇన్ విజ్డమ్, స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ అన్నారు. చోటులో విజ్డమ్ ఒకటి ఉంది, స్ట్రెంగ్త్ ఒకటి ఉంది, బ్యూటీ ఒకటి ఉంది. ఈ మూడింటిని బాగా తెలుసుకుంటాను. అంటే సృష్టిలో భగవంతుడు ఎలా తెలియబడుతూ ఉంటాడు అంటే ఒకటి విజ్డమ్గా తెలియబడతాడు, ఇంకొకటి స్ట్రెంగ్త్గా తెలియబడతాడు, ఇంకొకటి బ్యూటీగా తెలియబడతాడు. అందు గురించి ధ్యానం నిలబడట్లేదట అండి అంటే ఈ మూడిట్లో ఒక రహస్యం వాడికి ఇవ్వండి. వాడు దేనికి ఆకర్షింపడతాడో తెలుసుకోండి. ఫస్ట్ కళ్ళు మూసుకుంటే ఏంటోనండి మనస్సు ఎటో వెళ్ళిపోతానండి, అసలు మనస్సు చాలా ఇబ్బంది పెట్టేస్తోందండి, నిద్ర రావట్లేదండి, ఇలాంటివి చాలా చెప్తుంటారు కదా. వాళ్ళందరికీ ఈ మూడిట్లో ఒక రహస్యం వాడికి ఇవ్వండి. ఒకటి విజ్డమ్ అంటే చక్కగా నీకు విష్ణు సహస్రనామం ఇష్టంగా ఉంటే విష్ణు సహస్రనామం యొక్క అర్థం రోజు ఒకటి చదువుకోనాయన అని చెప్పి. లేదా లలిత నీకు ఇష్టంగా ఉంటే లలిత సహస్రనామం రోజు ఒక శ్లోకానికి తాత్పర్యాలు, వివరణలు ఏది నీకు నచ్చితే అది ఒకటి తీసుకొని చదువుకోండి. విజ్డమ్ వాళ్ళు ఎలా మారుస్తుంది, అది నీకు మనస్కరించట్లేదా విజ్డమ్ పక్క పెడతావు. నెక్స్ట్ స్ట్రెంగ్త్ తీసుకో. చోట్లో నువ్వు కళ్ళు మూసుకుని చోట్లో స్ట్రెంగ్త్ అనేటువంటిది అన్నింటిలోనూ నిండబడి ఉంది. ప్రతి అణువులోనూ స్ట్రెంగ్త్ ఉంది, ప్రతి వాళ్ళలోనూ స్ట్రెంగ్త్ ఉంది, ప్రతి పదార్థంలోనూ వాటిలో నింపబడినటువంటి ఎనర్జీ అంటే ఒకటి ఉంటుంది కదా. ఆ ఎనర్జీ అన్నింటిలోనూ ఎలా ఉందో ఊరికి అలా కళ్ళు మూసుకుని గమనించని చెప్పాలి. చోట్లో ఉంటున్నటువంటి ఎనర్జీస్ని నువ్వు ఊరికి ఎలా గమనించు. వాటిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, ప్రతి అణువులోనూ ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ దానిలో ఉండి ఏం చేస్తుంది. ప్రతి జీవుల్లోనూ ఎనర్జీ ఉంది, ప్రతి ప్రాణిలోనూ ఎనర్జీస్ ఉన్నాయి. చోట్ల ఎనర్జీస్ నిండబడి ఉన్నాయి. ఎనర్జీస్ ఎలా వాటి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాయి ఏమిటి, వీటిని అలా కడుమూసుకుని గమనించి అంటే సృష్టిని జరుగుతున్నటువంటి విషయాల్ని చరాచర ఈ సృష్టిని అలా నువ్వు గమనించని చెప్పండి స్ట్రెంగ్త్. అలాగే నీలో ఉన్నటువంటి విషయాల్ని వాటిని అలా నువ్వు గమనించని చెప్పండి. గమనిక అనేటువంటిది పెరుగుతున్నప్పుడల్లా కూడా మనస్సుతోటి పని చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనస్సుతోటి పని చేయించడం ఎప్పుడైతే చేస్తుందో ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి ఆలోచించడం అనేటువంటిది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. ఇది ఒక రహస్యం. మా బుర్ర 10 విధాలు పరిగెడుతుంటుంది. అదిగో అక్కడ వాడికి ఏదో పేపర్ ఇచ్చి వచ్చాం, వాడు ఇవాళ మనకి పేపర్ ఇస్తాడు, వాడు రెడీ పెడతాడో లేదో ఇలా ఆలోచిస్తాడు. ఇంత లోపల వీడికి టిఫిన్ ఆర్డర్ చేసాము, వీడు టిఫిన్ తెచ్చాడు, ఈ టిఫిన్ ఏం తింటున్నామా ఏమంటే దీని మీద దృష్టి లేదు, ఇంకోటి ఏదో వెళుతుంటుంది, ఇలా తిరుగుతుంటుంది మాత్రం. దాని నుంచి మనస్సుతోటి నువ్వు ఎప్పుడైతే పనిచేయడం చేస్తావో ఆ తిరగడాలు వచ్చి అది ఒక చోట ఆగుతుంది. ఇది స్ట్రెంగ్త్. సో అందు గురించి నీలో వస్తున్నటువంటి ఆలోచనలని, నీలో ఉన్నటువంటి విషయాల్ని, నీ గురించి నువ్వు బాగా స్టడీ చేయి. నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, ఏ రకంగా నువ్వు గొప్పవాడివి, ఏ రకంగా నువ్వు నీలో సామర్థ్యం అంటున్నది నిండబడి ఉంది, దాన్ని బాగా తలుచుకో. దానివల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అంటున్నది మనలో ప్రారంభం. అది కాదండి నాకేం చేత కాదండి అని అనకు. ఎప్పుడు కూడా చేత కాదు అనేటువంటిది నీకు ప్రతివాడికి కూడా అన్నీ రావు. ఉదాహరణకి ఏదో నువ్వు వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడన్నాడు అనుకోండి, నా బట్టి వాడిని ఏం ఆడగలుగుతాడు, ఏం ఆడలేదు. ప్రతివాడు కూడా అన్నీ చేయలేడు. అందుగురించి నీకు అన్నీ చేత కాదని నిన్ను నువ్వు కించపరచుకోకు. నీలో ఏది చేతనానో అది బాగా స్మరించుకో. ఫలానా విషయం నాకు బాగా వస్తుందండి, ఓకే బాగుంది, దాన్ని పెంచుకోవడానికి నీ మనస్సుని దాని మీద పెట్టు. దట్ ఈస్ కాల్డ్ స్ట్రెంగ్త్. నెంబర్ 3 ఇస్ బ్యూటీ. చోటులో బ్యూటీ అంటున్నది వర్తిస్తుంది, దాన్ని గమనించావా అని అడగండి. సృష్టిలో అందము అంటున్నది అలా ఉంది, ఆ ప్రకృతిని అలా గమనించు.
ఈ అందం ఎక్కడి నుంచి పుడుతోంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందో అలా ధ్యానం చేయండి. ఇలా ఇవి అసలు సీక్రెట్స్ ఇవి. వీటిని ప్రపంచానికి బాగా తీసుకెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే వాడి మనస్సు చక్కటి శిక్షణ పొందుతుంది. అది ఇక్కడ చెప్తున్నారు ఆయన. విజ్డమ్, స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ త్రూ ద మీడియం ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ సోల్ అండ్ పర్సనాలిటీ. వీటి వల్ల ఏమవుతుందంటే పర్సనాలిటీ వెళ్ళి సోల్లో కూర్చుంటుంది. సోల్ వచ్చి చక్కగా మొనాడిక్ సాధన ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటే కూర్చుంటుంది. అసలు రహస్యాలు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. Through the medium of an integrated soul and personality. This is relatively the brief stage. Second, the stage wherein, withdrawn and abstracted from those forms of being, the one proceeds upon higher way and passes on to realms unknown. అది ఇక్కడ నుంచి రీమ్స్ అన్నోన్కి వీడు ప్రయాణం సాగుతుంది. సోల్ నుంచి రీమ్స్ అన్నోన్. వీడు ఎక్కడికి ప్రయాణం ఉంటుంది? ఇక్కడ దాకా రావడం నీ పని. ఇక్కడి నుంచి ప్రయాణం కట్టించడం ఇంకా వాడి పని. వాడికి ప్రయాణం కట్టిస్తాడు, ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. వాడు ఎండడు పోవడం అంతే. గురువు దాకా నువ్వు వెళ్ళడం నీ పని. వీడు సెకండ్ స్టేజ్ గురువు. ఫస్ట్ తల్లి తండ్రి, ఇది అయిన తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చాడు గురువు. ఇంకని గురువుకి అప్పచెప్పిందని నీకు వాడు ప్రయాణం మొదలు పెడతాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు అనేటువంటిది నీకు తెలియదు. ఇక్కడ దాకా గురువు అడ్రస్ దాకా నీకు తెలుస్తుంది. గురువు అడ్రస్ తెలిసిన తర్వాత గురువు దగ్గర వీడిని అప్పచెప్పేసిన తర్వాత శిష్యుడిని పెట్టుకుని గురువు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. అది జరిగేటువంటి ప్రయాణం. హైయెస్ట్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్ అపాన్ ఆర్ ఎర్త్. హైయెస్ట్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్ ఎక్కడైతే ఉన్నారో దట్ ఈస్ టు ది హైయెస్ట్ సన్స్ ఆఫ్ గాడ్. మాంసపుత్రులు అంటుంటాం కదా, వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడు. It might be added that the mutable cross is the conditioning influence in that great planet center which we call the human, that the fixed cross is paramountly the major controlling set of energies governing and being transmitted by the center which we call the planetary hierarchy, and the cardinal cross is that of the Sambhala. సో చోట్లో మ్యూటబుల్ క్రాస్, ఫిక్స్డ్ క్రాస్, కార్డినల్ క్రాస్ ఇవి ఎలా వీడిని లీడ్ చేస్తున్నాయంటే చదవండి బాగా. దానివల్ల మనకు తెలుపడేటువంటి విషయం ఏంటంటే హ్యుమానిటీ లెవెల్లో ఉండేటువంటిది అంతా కూడా సాధన అంతా కూడా మ్యూటబుల్ క్రాస్. హైరార్కీ లెవెల్లో చెప్పబడేటువంటి సాధన అంతా కూడా ఫిక్స్డ్ క్రాస్. నెక్స్ట్ కార్డినల్ క్రాస్కి వెళ్ళేటికి సంబళ విషయం అంతా కూడా. అందుకే ఈ సంబళకే వీడు ధ్యానం చేయడం అంటుంది వీళ్ళకి ప్రధానంగా ఇవ్వబడ్డాయి హైరార్కీ వీళ్ళందరికీ కూడా. విల్ సీ దేర్ఫోర్ హౌ స్టూపెండస్ in my theme. Only those may I again who can think in person of one or other of the three above poles will know whereon I speak. Lesser minds will get a general picture on vision of transcendental possibilities which will aid them to an expansion of consciousness. But what I say will remain far off in the realm of the unattainable. చెప్పబడేటువంటి విషయం ఏంటంటే ఆ లెవెల్లో అంటే రోజు చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండేటువంటి వాడికి ఇది హయ్యర్ రేంజ్ గురించి చక్కగా చేస్తున్నాం. మిగిలిన వాడికి ఏదో పదాలుగా మాత్రమే తెలుస్తుంది. సంబడ అంటే మనకేం తెలిసింది ఏమీ తెలియలేదు నిజానికి చెప్పాలంటే. అందుగురించి మిగిలిన వాడికి పెద్దగా ఏం తెలియదండి. సంబడ అన్నాం ఊరికనే ఆ పదం వాడుతున్నాం, కానీ ఆ పదం వల్ల మనం ఏం పొందగలిగాం, ఏం మనం దర్శించగలిగాం సార్ బాగా ధ్యానం చేయండి. దాని గురించి ఏంటంటే మనం చేయవలసింది ఎప్పుడు కూడా సాధన అంటే చక్కగా చేయగలగడం. ఆ స్థితికి చక్కగా చేరడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ముందు మనలో ఏర్పాటు చేసుకోవాలి. అది చేసుకోవడం అంటే చేయకుండా మనం ఊరికినే మనం తెలుసుకున్న అది మీకు పెద్దగా తెలియబడదు అని అంటున్నారు ఇక్కడ. సో టెంపరరీ అన్అటైనబుల్ మీకు will it clarify the subject technically and adequately. Academically, if I point not that the mutable cross is the cross of the Holy Spirit of the third person of the Christian Trinity, as it organizes substance and evokes substance response from substance itself. అది సబ్స్టెన్స్ ఇట్ సెల్ఫ్ నుంచి ఒక రెస్పాన్స్ అంటున్నది క్రియేట్ చేసి, అంటే అహల్య అన్నది కదా, దున్నబడినటువంటి భూమిలో నుంచి అందులో ఉన్నటువంటి చైతన్యాన్ని మేలుకొల్పింపబడడం అంటే మ్యూటబుల్ క్రాస్ అంటే. మామూలుగా అలా ఉండిపోతుంటాం మనం. ఎలా ఉండిపోతుంటాం అంటే ఏదో అలా లైఫ్ లీడప్ చేస్తుంటాం. పూజ చేసుకోకపోతే అమ్మో ఏమైనా అయిపోతుందేమో అందు గురించి పూజ చేస్తాను, సేవ చేసుకోకపోతే ఏమైనా అయిపోతాం అందు గురించి సేవ చేస్తాను, లేదా కుటుంబాన్ని పోషించుకోకపోతే కుటుంబం ఎట్లా రోడ్డు పాని పడుతుంది కాబట్టి కుటుంబాన్ని పోషిస్తుంటాను, ఇంకోటి ఏదో చేస్తుంటాం ఇంకోటి చేస్తుంటాం. ఇలాంటి ఏవో తుక్కు లాజిక్లు మన మైండ్లో పెట్టుకుని మనం పనిచేస్తుంటాం పొద్దు నుంచి రాత్రి దాకా. అలా వెళ్ళిపోతుంటుంది జీవితం. సో ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా కూడా మ్యూటబుల్ క్రాస్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఇదంతా కూడా.
The fixed cross is the cross of the sons of God, of the second person of the Trinity, driven through love to incarnate in matter and to be consciously crucified upon the cross of matter. Crucified upon the matter of, upon the cross of matter. ఫిక్స్డ్ క్లాస్ అంటున్నది మ్యాటర్లో క్రూసిఫై అయిపోయి ఉంది, దానిలో వీడు మేలు కాంచుతాడు. సోల్ అనేటువంటిది మ్యాటర్లో క్రూసిఫై అయిపోయి ఉంది, అక్కడ వీడు మేలు కాంచుతాడు అన్నమాట. అది సెకండ్ ఫిక్స్డ్ క్లాస్లో జరిగేటువంటి సాధన. డ్రివెన్ త్రూ లవ్ టు ఇన్కార్నేట్ ఇన్ మ్యాటర్స్. వీటి ఇక్కడ ప్రేమ అనేటువంటిది ఉంటే క్రూసిఫై అయిపోయినటువంటిది నువ్వు దర్శించగలుగుతావు. ప్రేమ అనేటువంటిది లేకపోతే నువ్వు దర్శించలేవు. బాగా తెలుసుకోండి, ప్రేమ బాగా పెంచుకోవాలి. ఎంత ప్రేమ వెళ్ళదో అంత పెంచుకోండి అంతే. ఒకటే ఒక పని, ఎవరిని అయినా సరే ప్రేమించడం అంటున్నది బాగా పెంచుకోవాలి మనం. ఇంత అంత అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ అయిపోవాలి మనం అంతే. ఏమీ లేదు దీనికి సొల్యూషన్. అంటే సోల్ లెవెల్ వీడు ఇంకా వీడు పెరగాలి అంటే ఎవరినైనా సరే వీడు ప్రేమించడం అంటుండే చేస్తాం. ప్రేమించడం అంటే ఏమంటే వాడు ఎందుకు ప్రేమ భావం ఉందంటే నాకు అంటే సరిపోదు. వాడికి ఏం చేయాలో అది చేసి పెట్టండి. ఎవడో ఉన్నాడు, వాడికి ఏం చేయాలో అది చేసి పెట్టడమే నీ పని, కానీ నువ్వు ఏదనుకుంటున్నావు అది వాడికి చెప్పడం అంటుండే పని కాదు. వాడు ఏదో అడుగుతున్నాడు, ఏదో చేసి పెట్టేసి. దట్ ఈస్ కాల్డ్ ది లవ్ ఎఫెక్షన్. సో ప్రేమభావం అంటున్నది ఎక్కువగా ఉండడం చేత ఏమవుతుంది, వీడు నెమ్మదిగా సోల్ లెవెల్లో వీడు ఆ క్రూసిఫై అయిపోయినటువంటి వాడి వీడు మేల్ కనిస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్కార్నేట్. అది జరుగుతుంది. నెక్స్ట్ కార్డినల్ క్రాస్ ది ఫాదర్, ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సేక్రెడ్ ట్రినిటీ అన్నారు. హూ సెంట్ ఫోర్ ద హోలీ స్పిరిట్ బికాస్ ద మైండ్ ఆఫ్ గాడ్ విజన్ ఏ డెస్టినీ ఫర్ మ్యాటర్ which had been long in coming. Now there is the time was at hand. The Son fulfilled the law in cooperation with the Holy Spirit, and this in response to the fiat of the Father. ఏంటి కార్డినల్ క్రాస్ అంటే హూ సెంట్ ఫోర్ ద హోలీ స్పిరిట్, ది బ్రెత్ అన్నారు. అంటే సృష్టి అనేటువంటిది ఇచ్చుకోవడానికి కావాల్సినటువంటిది అన్నటువంటిది. Of the aspect of Trinity, who sent forth the Holy Spirit because the mind of God visioned a destiny of our matter. Destiny of matter ni vision చేసినటువంటిది అన్నమాట హోలీ స్పిరిట్ అంటే. స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్ అంటే మ్యాటర్ ఆస్పెక్ట్. ఈ మ్యాటర్ ఆస్పెక్ట్ భూమి మీద అంటే మ్యాటర్ ఆస్పెక్ట్ అటువంటిది విల్ ఆస్పెక్ట్ నుంచి వదలడం అటువంటి జరిగింది. అంటే హీ కెన్ సీ, ఇప్పుడు బాణం వేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి తగలడం, దాన్ని వీడు దృష్టి చూసినటువంటి వాడు కూడా వీడు కరెక్ట్గా అక్కడికి బాణం వేయడం. అది ఎలాగో సృష్టి సంకల్పించినటువంటి వాడు వాడి యొక్క సంకల్పం నుంచి సృష్టి అనేటువంటిది మ్యాటర్ ఆస్పెక్ట్గా దిగి రాబడింది. సో ఆ సంకల్పం అంటుండే దిగి రాబడ్డం అంటుండే జరిగినప్పుడు బికాస్ ద మైండ్ ఆఫ్ గాడ్ విజన్ ఏ డెస్టినీ ఫర్ మ్యాటర్ విచ్ హ్యాడ్ లాంగ్ ఇన్ కమింగ్, నౌ దట్ ది టైమ్ వాజ్ అట్ హ్యాండ్. ది సన్ ఫుల్ఫిల్డ్ ది లా. టైం వాజ్ అట్ హ్యాండ్ అంటే కనుక సృష్టి ఆరంభమునకు కావాల్సినటువంటి విధానం అంతా కూడా కలిగి ఉండి సృష్టి ఆరంభం అంటుండే జరిగింది. ఆ ఆరంభం అంటుండే జరగడంలో సూర్యుడు సౌరమండల నిర్మాణం ఇదంతా కూడా జరిగింది. ఇదంతా జరగడం దీని అంటే ది సన్ ఫుల్ఫిల్డ్ ది లా ఇన్ కోఆపరేషన్ విత్ ది హోలీ స్పిరిట్. అంటే ఈ ఫుల్ఫిల్లింగ్ ది లా అంటే స్పిరిట్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటిది ఆ విజన్ చేసింది. మ్యాటర్ ఆస్పెక్ట్గా సృష్టి అంటున్నది ఏర్పడింది. దానిలో సోల్ అనేటువంటి దాని యొక్క పర్పస్ ఫుల్ఫిల్ చేసింది. సోల్ అనేటువంటిది నిలబడిపోతే మ్యాటర్ ఆస్పెక్ట్ నిలబడదు కదా. ఇక్కడ మ్యాటర్ ఆస్పెక్ట్ నిలబడి ఉండడానికి సోల్ అనేటువంటిది కారణంగా ఉంది. సోల్ మ్యాటర్ ఈ రకంగా ఉండడానికి వెనకాతల స్పిరిట్ అనేటువంటిది విల్ ఆస్పెక్ట్ నుంచి దిగిరాబడింది. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. These three cross and in their totality of manifestation related to the three basic energies which brought the solar system into being, they constitute the three major and synthetic expression of the spiritual will motivated by love and expressed through activity. దీన్ని అన్నారు will, love, యాక్టివిటీగా చెప్పారు. సో విల్ ఆస్పెక్ట్లో సంకల్పం అంటే జరిగింది, స్పిరిట్ ఆస్పెక్ట్లో. మ్యాటర్ ఆస్పెక్ట్లో యాక్టివిటీ అంటే నిర్వహింపబడుతుంది. దీనికి నిర్వహణకు కావాల్సినటువంటి సోల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు లవ్ ఆస్పెక్ట్లుగా దిగిరాబడింది. ఇది చెప్తున్నారు. పర్పస్ అపాన్ దీస్ క్రాసెస్ ది ఎబిలిటీ టు సీ ద హోల్ పర్పస్ మోటివ్ ఎక్స్ప్రెషన్. దీని అన్నారు పర్పస్ మోటివ్ ఎక్స్ప్రెషన్. పర్పస్ విల్ పర్పస్. లెట్ పర్పస్ గైడ్ ద లిటిల్ విల్స్ ఆఫ్ మెన్. ది పర్పస్ విచ్ మాస్టర్స్ మెన్. పర్పస్
పర్పస్ ఒకటి, మోటివేషన్ ఒకటి, తర్వాత మూడోది ఏంటి ఎక్స్ప్రెషన్ ఒకటి. ఈ 3 ఉంటాయి మనం. ఒక పర్పస్‌కి ఒక పని చేయడం ఉండాలి. దానికై మోటివేట్ అవ్వబడటం, అది ఎక్స్ప్రెషన్‌లో దిగి రాబడటం. పర్పస్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెషన్‌లోకి రావాలి. నాకు చదువుకోవాలని ఉందండి అన్నది పర్పస్ ఉంది. కానీ అది ఎక్స్ప్రెషన్‌లో లేదనుకోండి ఉపయోగం లేదు. ఏదైతే పర్పస్‌గా మనం భావిస్తున్నామో అది ఎక్స్ప్రెషన్‌లోకి వచ్చేయాలి. దానికి కావాల్సినటువంటిది ఏంటంటే మోటివేషన్. ఎప్పుడు కూడా మోటివేషన్ కలిగి ఉన్నటువంటి వాడు దాన్ని పర్పస్‌గా ఉంటున్న దాన్ని ఎక్స్ప్రెషన్‌లోకి తీసుకొస్తాడు. అది. ఇంకా చేస్తాను. దీని నుంచి ఇంకొంచెం కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్‌లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినः భవంతు. లోకాः సమస్తాः సుఖినः భవంతు. లోకాः సమస్తాः సుఖినः భవంతు. ఓం శాంతి.